ఏంటంటే జనరల్‌గా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా గాని, లేదా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గాని, లేదంటే ఒక కమర్షియల్ సినిమా చేయటం ఏంటంటే కొంచెం చాలా కాన్ఫిడెంట్‌గా యెస్ దీని మీద డబ్బులు మిగులుతాయి ఇట్లాగా 100 కాలిక్యులేషన్స్‌తో చేస్తాం. బట్ ఇట్లాంటి కాన్సెప్ట్ సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అది కూడా నేను రీసెంట్‌గా నా 'చావు కబురు చాలుగా' సినిమా తీస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఒక కాన్సెప్ట్ సినిమాలు పెట్టుకున్నప్పుడు చాలా ధైర్యం కావాలి అని. నిజంగా ఐయామ్ అప్రిషియేటింగ్ మన వర్ల గారు అండ్ మౌలి గారిని. బికాజ్ అంత రిస్క్ తీసుకుని ఈ సినిమాని చేయడం అనేది నిజంగా వాళ్ళని చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా ఇంత మంచి కథ అంటే కథ కన్నా కూడా దీన్ని కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ పట్టుకుని ఒక డైరెక్టర్ దీన్ని తీసుకెళ్ళిన విధానం గానీ, ఇది కానీ చాలా బాగా నచ్చి, దీన్ని మన గీతా ఫిల్మ్స్ వైపు నుంచే కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీరు రీసెంట్‌గా చూస్తే కనుక గీతా ఫిల్మ్స్‌లో మేము చాలా కొత్తగా వచ్చి ఇండస్ట్రీకి సినిమాలు నిర్మిస్తూ ఒక కాన్సెప్ట్‌తో మంచి బాగా మన 'జాంబీ రెడ్డి' గాని, అంతకు ముందు 30 రోజుల ప్రేమ కథ గాని, ఇట్లా కాన్సెప్ట్స్‌తో చేసే సినిమాలను మేము తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి గాని, అదేవిధంగా వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి, వాళ్ళని మెంటర్ చేసి మార్కెట్‌లోకి తీసుకెళ్తున్నాం. అట్లాగే ఈ క్షణాన్ని కూడా మొన్న చూసిన తర్వాత డెఫినెట్‌గా దీన్ని థియేటర్స్‌లో బావుంటదని చెప్పి నమ్మి దీన్ని తీసుకుంటాం అనేది జరిగింది. సో, దీన్ని గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచే మేము రిలీజ్ చేస్తున్నాం సినిమాని. అదేవిధంగా నేను చాలామందికి కూడా చూడమని చెప్పి ఈ సినిమాని రికమెండ్ చేశాను. బికాజ్ ఎందుకంటే కొత్త టాలెంట్ ఎవరైతే వస్తున్నారో, ఇట్లాంటి కాన్సెప్ట్స్ పట్టుకొని వస్తున్నారో వాళ్ళని మేబీ మేము ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. మాకున్న లోడ్ మీద కావచ్చు, లేదా మాకున్న టైం కన్సర్న్ మీద కావచ్చు. బట్ వీళ్ళని మెంటర్ చేసి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తే రేపొద్దున ఈ మన ఇండస్ట్రీలో ఇట్లాంటి కొత్త డైరెక్టర్స్ కానీ, ఒక కొత్త కాన్సెప్ట్లతో కానీ సినిమా తయారవుతే మన కంటెంట్ అనేది బాగా పెరుగుతుంది. తద్వారా థియేటర్స్ కానీ, రేపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కానీ అన్నిట్లికి కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎక్కువ కంటెంట్ వెళ్తుందని ఒక చిన్న ఆశతో కొత్త వాళ్ళందరినీ కూడా మేము గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ వైపు నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అదేవిధంగా రీసెంట్ కోవిడ్‌లో ఏంటంటే మేము బికాజ్ ఇటు హిందీలో కానీ, ఇటు తెలుగులో కానీ సినిమాలు తీస్తున్నాం కాబట్టి మొత్తం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. అంటే ఈ కోవిడ్ తర్వాత ఎట్లా ఉంటుంది సినిమా, ఇటు చైనాలో కానీ, ఇటు యూకేలో కానీ, దుబాయ్‌లో కానీ హౌ థియేటర్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఇవన్నీ కూడా మేము ఒక థియరీ స్టడీ చేసుకుంటూ వస్తుంటే నిజంగా వండర్ ఏంటంటే తెలుగు సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే మనకి చాలా థియేటర్స్ కోల్కతాలో కానీ, చెన్నైలో కానీ, బెంగుళూరులో కానీ, ఢిల్లీలో కానీ మనకు అక్టోబర్, నవంబర్లో కూడా థియేటర్స్ ఓపెన్ అయినాయి. ఫెయిల్ అయినాయి. కానీ ఓపెన్ చేయగానే సక్సెస్ అయింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ థియేటర్స్. అంటే ఎక్కడా కూడా మేము ఫస్టు మనకి డిసెంబర్ 24న థియేటర్స్ ఓపెన్ చేసాం మా తేజ్ సినిమాతో. మేము అందరం భయపడితేనే ఓపెన్ చేసాం. ఫస్ట్ ఓపెన్ చేసిన గ్రూప్స్‌లో వన్ ఆఫ్ ది గ్రూప్ మా గ్రూప్ కూడా ఉంది థియేటర్స్ ఓపెన్ చేయడంలో. భయపడుతూనే ఓపెన్ చేసాం. ఎట్లా ఉంటది, ఏంటి ఇది అని చెప్పి. కానీ షాకింగ్ ఓపెనింగ్స్ ఇచ్చింది. నిజంగా ఆ సినిమా ఇచ్చిన ఓపెనింగ్స్‌కే మనకిప్పుడు ఈరోజు పొంగల్‌లో వచ్చిన సినిమాలు గానీ ఇయన్నీ కూడా ధైర్యం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అందరూ ఫటాఫటా ఈరోజు మీరు చూసుంటారు. ఇంచుమించు మార్చ్ 11న స్టార్ట్ అయితే సినిమాలు ఇంచుమించు నవంబర్ వరకు 1 వీక్ కూడా ఖాళీ లేదు. నిజంగా ఇది కేవలం తెలుగు ప్రేక్షకుల క్రెడిట్ ఇది. ఇప్పుడు మనల్ని చూసి వరల్డ్ సినిమా అంతా కూడా ఒక్కసారి చూసింది. ఏంటి తెలుగు సినిమా ఏంటి? అసలు ఈ కలెక్షన్స్ ఏంటి? ఇదేంటి కోవిడ్‌ని కూడా పక్కన పెట్టేయాలి సినిమాలకు రావడం ఏంటి? బికాజ్ సినిమా ఈజ్ ఎ కల్చర్ ఇన్ అవర్ ఏపీ అండ్ తెలంగాణ. నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఒక తెలుగు ప్రొడ్యూసర్స్ కింద మేము ఉండడానికి నిజంగా గర్వపడుతున్నాం. మీలాంటి ప్రేక్షకులు ఉండటం వల్ల ఈరోజు కరోనాను కూడా ఇవన్నిటిని కూడా ఎదిరించి మాకు నిజంగా ఈ ఇండస్ట్రీని నిలబెట్టింది ఎవరు అంటే కేవలం తెలుగు ప్రేక్షకులే నిలబెట్టారు ఈరోజు. లేదంటే కనుక నేను చెప్తున్నాం కదా, చాలామంది చాలా రకాలుగా దెబ్బలు తినేవాళ్ళు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా. నిజంగా అలాంటి తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇట్లాంటి కొత్త సినిమాలను కూడా మీరు ఆదరిస్తే ఒక న్యూ టాలెంట్, ఎందుకంటే ఒక జనరేషన్స్ మారుతుంటుంది సినిమాస్లో. ఇప్పుడు కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. ఈ జనరేషన్లో ఏంటంటే సినిమాలు ఒక నడక కానీ, సినిమాలో ఒక స్టోరీ కానీ, సినిమాలో ఒక స్క్రీన్ ప్లే కానీ నెక్స్ట్ 5 ఇయర్స్లో చాలా మారిపోతుంది. ఎందుకంటే జనరేషన్ మారింది. వీళ్ళు యంగ్ తీసుకొచ్చే కాన్సెప్ట్స్ మారుతున్నాయి. సో ఇదివరకు ఎక్కడో మనం ఇంటర్నేషనల్లో చూసిన కాన్సెప్ట్స్, లేదంటే ఎక్కడో మనం ఈ భలే చేస్తున్నారు, మనం ఎప్పుడు కమర్షియల్ సినిమాలో చేస్తున్నాం, లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలో చేస్తున్నాం అనుకున్నాం. మనకి చాలా కొత్త కథలు రాబోతున్నాయి నెక్స్ట్ 5 ఇయర్స్లోని. దాన్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు రెడీ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాంటి కోవలోకి చెందింది ఈ క్షణం కూడా. సో ఇక్కడ ఉన్న టీం అందరికీ కూడా నిజంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంత మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ఇంకో తెలుగు సినిమా ఇస్తున్నందుకు మన డైరెక్టర్ కార్తీక్ గారికి కానీ,
అదే మన హీరో ఉదయ్ గారికి కానీ ఇట్లాంటి ఒక కథని ఆయన ఎంచుకుని దాంట్లో యాక్ట్ చేయడానికి, అలాగే మన హీరోయిన్ గారు జియా శర్మ గారికి, తర్వాత మన ఇద్దరు ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే మన కోటి గారు అబ్బాయి ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు. నాకు ఏంటంటే ఆయన స్టూడియోకి వెళ్ళి ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఎవరు భలే అంటే ఆర్ఆర్ పాయింట్స్ కరెక్ట్గా పట్టుకున్నారు, బాగా చేశారు అనుకున్నాను. తర్వాత ఇందాకే తెలిసింది నాకు ఆయన కోటి గారు అబ్బాయి అని చెప్పి. సో డెఫినెట్గా ఆయన ఈ ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ అయ్యారో అలాగే మన రోషన్ కూడా అంత సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా డిఓపి మన సిద్ధార్థ్ రెడ్డి గారు అందరికి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. క్షణక్షణం మొదలవ్వలేదండి. ఫస్ట్ యాక్చువల్గా స్టోరీ అనుకున్నాక మధ్యలో పెట్టాము టైటిల్ క్షణక్షణం అని. యా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, బనీవాస్ సార్, మీ సపోర్ట్ చాలా మర్చిపోలేంది. అండ్ తమన్నా గారికి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఏదైనా కొత్తగా చెప్దాం అంటే, రెగ్యులర్గా సినిమా చేయకూడదు, చిన్న సినిమా చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఎందుకు చూడాలి, కొత్తగా ఇస్తేనే చూస్తారన్న నమ్మకంతో ఈ స్టోరీ రాయటం జరిగిందండి. అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు ఉదయ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ క్యారెక్టరైజేషన్స్ మాత్రం కొత్తగా ఏమి ఉండవండి. క్యారెక్టరైజేషన్స్ అందరికి కనెక్ట్ అయ్యేటట్టే ఉంటాయి, కానీ సినిమా ప్రజెంటేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ట్రైలర్లో కొన్ని ఎలిమెంట్స్ మేము చెప్పలేదు, అంటే అది కొంచెం షాకింగ్ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రఘు కుంచే గారు. ఆయన రోల్ చాలా షాకింగ్గా ఉంటుంది సినిమాలో. అండ్ ఇక్కడికి పిలవగానే వచ్చిన మీ మీడియా వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఆడియన్స్ కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే లాక్డౌన్ సినిమాలు ఆగిపోయి, అంటే ఆడియన్స్ నా ఫ్రెండ్స్ కానీ జనరల్గా ఎవరైనా కూడా ఏ సినిమా చెప్పినా కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నేను చూసే సినిమాలన్నీ కూడా చూస్తున్నారు ఆడియన్స్. సో ఆడియన్స్కి రీచ్ అవుతారు, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గెస్ట్ బనీవాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ సార్. బికాజ్ ఆయన ఎప్పుడు యంగ్ టాలెంట్ని ఫ్రెష్గా, అంటే అప్కమర్స్కి ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ గీతా ఆర్ట్స్ ద్వారా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన చాలాసార్లు వచ్చారు నా స్టూడియోకి, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయిపోయి చూసేటప్పుడు అండ్ ఆయన తీసుకున్న కేర్ చాలా, అంటే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అంత కేర్ తీసుకుంటారని. బట్ థ్యాంక్స్ అ లాట్. అండ్ అలాగే మా డైరెక్టర్ కార్తిక్, హీ రైట్స్ ఆసమ్ యాక్చువల్లీ. చాలా అంటే మ్యూజిక్ దగ్గర కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. అండ్ ఎక్కువ నన్ను కష్టపెట్టలేదు ఇన్ఫ్యాక్ట్. అంటే ఏది కొత్తగా ఆయనకి చేసినా కూడా హీ యూస్ టు లైక్, ఆయనకు నచ్చేది. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ వర్లు గారు అండ్ చంద్రమౌళి గారు. వర్లు గారు ఉన్నారు, బట్ చంద్రమౌళి గారు ఎప్పుడు వెనకాలే ఉంటారు, కనిపించరు ఆయన. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అంటే ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని ఎప్పుడు ఏం అడగలేదు. అంటే ఆ నమ్మకం ఉందన్నమాట వాళ్ళకి మా మీద. సో థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ 26th రిలీజ్ అవుతుందండి సినిమా. సో అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో ఫస్ట్ టైం డాడీ యాక్ట్ చేశారు, ఒక లాయర్ క్యారెక్టర్. అండ్ అలాగే మా రఘు కుంచే గారు. ఇట్స్ ఆల్ అంటే ఒక మ్యూజిక్ ఫ్యామిలీ అంతా ఉన్నట్టుంది సినిమాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. 26th కలుద్దాం థియేటర్స్లో. థ్యాంక్ యూ. మరి ఆ రోల్ ఏంటో చెప్పట్లేదు కదా సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మంచి కరోనా పీక్ టైంలో చేసాం ఈ షూటింగ్. ఇది కాకపోతే మాకు డాక్టర్ గారు సెట్లో ఉన్నారు కాబట్టి ఒక ధైర్యం అనమాట. అలాగే మౌళి గారేమో మాస్క్ గురించి మాకు రోజు క్లాసులు పీకేవారు. ఆయన మాస్క్, డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అన్నీ. సో మంచి జాగ్రత్తలతో తీసుకున్నారు. యా, మనకి ఒక 10-15 ఏళ్ళ క్రితమే బాలీవుడ్లో మనకి జిస్మని లేకపోతే మర్డర్ అని మహేష్ భట్ గారు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. కొన్ని సినిమాలు లైక్ కొన్ని కార్పొరేట్ సర్కిల్స్లో జరిగే క్రిమినల్ మైథాలజీ ఇట్లాంటి, అంటే ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ అండ్ వాళ్ళ బిజినెస్ వాటిల్లో కూడా ఉండేటటువంటి ఈ లూప్ హోల్స్, వాటిని బట్టి స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ప్రజెంట్ చేసేవారు కొత్త వాళ్ళని పెట్టి. చాలామంది ఇప్పుడు హిమేష్ రేష్మి కానీ లేకపోతే ఇమ్రాన్ హష్మి కానీ ఇలాంటి కథలతో వాళ్ళు చాలా పాపులర్ అయిపోయారు తర్వాత కూడా. సో అలాంటి కథలు ఇప్పుడు మనకి తెలుగులో కూడా ఈ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత బాగా ఊపందుకున్నాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అందరూ ఖాళీ సమయంలో బాగా
బాగా అంటే నాలెడ్జ్ని చాలామంది గెయిన్ చేసుకున్నారు, మంచి మంచి కథలు రాసుకున్నారు. లైక్ అంటే నెట్ఫ్లిక్స్ చూడడం కావాల, అమెజాన్, ఏదైనా వాట్ ఎవర్, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని బాగా దగ్గర కూర్చొని ఇంట్లో ప్రశాంతంగా, వేరే పనేం లేదు కాబట్టి సినిమా మీదే ఫోకస్ చేసి చూసి అల్లుకుంటున్నటువంటి కథలు ఇవన్నీ కూడా. అంటే ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని అలా లాక్కుంటూ, ఇప్పుడు ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు అంటే డెఫినెట్గా వాటికి ఒక ఫార్మాటికల్ థాట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే అలా లేకపోతే అభిమానులు ఊరుకోరు. అట్లీస్ట్ చిన్న సినిమాల్లో ఒక చిన్న పాయింట్తో ఇంత వైడ్గా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో సినిమాని ఒక 2 hours పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగే ఒక కెపాసిటీ అనేది వీళ్ళు అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు వచ్చే అప్కమింగ్ యంగ్స్టర్స్ అందరూ కూడా. సో ఈవెన్ ఆడియన్స్ యాటిట్యూడ్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. కేవలం పెద్ద స్టార్ ఉంటేనే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనే ఒక ఇది కాకుండా, సంథింగ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా లేకపోతే పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా ఈ సినిమా చూడాలి అనే ఒక ఆలోచన మామూలు ప్రేక్షకుల్లో కూడా కలిసింది. చిన్న సినిమాకి ఎందుకు థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి చూడడం అనే ఇదిలో లేరు. మనకి బన్నీవాస్ గారు అన్నట్టు తెలుగు ప్రేక్షకులు నిజంగానే ప్రపంచానికి ఒక షాక్ ఇచ్చారు నిజం చెప్పాలంటే. ఈవెన్ లాస్ట్ జనవరి 14th నాది ఒక కాన్సర్ట్ అయిందండి అమరావతి దగ్గర. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 5-10 వేల మంది వస్తారు ఆడియన్స్ అనుకున్నా. 70,000 మంది వచ్చారు ఆ రోజు ఆడియన్స్, ఒకరికి మాస్కులు లేవు. సో బేసిక్గా కరోనా అంటే దాన్ని ఇంకా లైట్ తీసుకునే అంత స్టేజ్ వచ్చేసింది మన దగ్గర. బట్ అలా ఉండొద్దని నేను చెప్తున్నాను, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ఎప్పుడైనా, కానీ ఇంకా అది పూర్తిగా మాసిపోలేదు కాబట్టి. క్షణక్షణం అనే టైటిల్ పెట్టినప్పుడే ఈ సినిమాకి ఒక మంచి ఇది వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ అది చాలా ప్రూవ్ టైటిల్. వెంకటేష్ గారు, ఆర్జీవి గారి సినిమా చాలా ఫేమస్ టైటిల్ అది. ఈ రోజుకి మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటాం, సినిమాలో పాటలు పాడుకుంటాం. అలాంటి టైటిల్ తీసుకోవడమే చాలా మటుకు ఈ సినిమాకి ఒక మంచి అడ్రస్ ఒకటి క్రియేట్ అయిపోయింది. అండ్ ఈ సినిమాలో నటించిన మా హీరోకి, హీరోయిన్కి, అలాగే కార్తీక్ డైరెక్టర్కి, మా తమ్ముడు రోషన్కి, ఎరుక నెరగర మానవ అద్భుతంగా చేశాడు ఆ పాట. ఒక ఫోక్ సింగర్ని తీసుకొచ్చి తను కూడా బాలసురన్ గారితో పాట పాడించి ఒక మంచి టేక్ ఆఫ్ ఈ సినిమాకి ఇవ్వడం అనేది నిజంగా మ్యూజికల్గా కూడా ఈ సినిమాకి చాలా తను హెల్ప్ అయ్యాడని నేను భావిస్తూ, అందరికీ మంచి జరగాలి, నిర్మాతలకి డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Respected dignitaries on the stage, Bannivas garu, good morning sir. Raghukunche sir, Roshan garu, hero garu, Jia Sharma garu, director garu, my dear producer sirs, Dr. Varlu garu, Mauli sir, and Sriram sir, thank you sir. అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చేస్తున్నాను, బట్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేయించుకున్నారు మా హీరో ఉదయ్ శంకర్ గారు అండ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. I hope you'll all like this character. Roshan garu, music is awesome. All the very best. And actually, ee movie lo Koti sir is also playing a very good role. Raghu Kunche garu is playing a very good role. Ante validutho nenu work musically I couldn't work. Ee rakanga I think it is super wala karim, God's blessing. So thank you very much. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి బన్నీవాస్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. వారు చాలా బిజీగా ఉన్నారు. మనందరికీ తెలుసు ఆయన కొన్ని వందల సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, కొన్ని వేల సినిమాలని చూసి క్రిటిక్ అంటే వెనకని మాది కూడా మేము మీ ఖాతాలో వేసుకోవాలి, ఎందుకంటే మీ సలహాలు సంప్రదింపులతో చేశాం కాబట్టి మాది కూడా మీ ఖాతాలోకి వస్తుందన్నమాట. సో అట్లా వారు ఇండైరెక్ట్గా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటే బయటికి ఇవాళ మనందరికీ చెప్పారు కాబట్టి తెలుస్తుంది, లేకపోతే మేము కూడా బన్నీవాస్ గారు అనుకున్నారని ఎవరికి తెలియదు. ఆయన నేను వారితోని అంటే ఈ 2-3 నెలల నుంచి చూస్తున్నాను. ఈజ్ ఏ గ్రేట్ క్రిటిక్, గ్రేట్ అబ్జర్వర్, గ్రేట్ ఎనలిస్ట్. మేము వారికి ఒకసారి రిక్వెస్ట్ చేసాం, ఎందుకంటే ఈ సినిమా నాకు చాలా మా డైరెక్టర్ ఇంతకుముందే నాకు తెలిసినటువంటి వ్యక్తి. అతనిలో వాల్ట్ డిస్నీ క్వాలిటీస్ నాకు కొన్ని కనపడ్డాయి. వాల్ట్ డిస్నీ ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో మనందరికీ తెలుసు. అతనికి ఏదైనా సినిమాది ఏదైనా ఒక కాన్సెప్ట్ డెవలప్ చేయాలనుకోండి, ఆయనకు ఒక 3 రూములు ఉండేవి. పూర్ పర్సన్గా ఉన్నప్పుడు అంటే 3 రూములు నిజంగా లేవు, ఇమాజినరీ రూమ్స్ అనమాట. గీతలు గీసేవాడు, ఇది ఒక రూము ఒక గీత గీసేవాడు, ఇది ఒక రూము ఇది ఒక గీత గీసేవాడు. ఈ రూమ్లో ఉండి ఎంటర్ అయిన తర్వాత డ్రీమ్ చేసేవాడు, ఇది ఎట్లా దేవుడు నా ముందుకు వచ్చి ప్రత్యక్షమయ్యి ఏదైనా సాధ్యం చేస్తాను అంటే నేను ఏం చేస్తాను అని చెప్పేసి అక్కడ డ్రీమ్ చేసేవాడు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఎందుకు అది అవుద్దా కాదా అని ఏం ఆలోచించడం, ఆ డ్రీమ్ చేసేవాడు. చేసిన తర్వాత 2వ రూమ్లోకి వచ్చేవాడు. 2వ రూము ప్లాన్ రూమ్. ఇది జరగాలి అంటే యాక్చువలైజ్ అవ్వాలి, మెటీరియలైజ్ అవ్వాలంటే ఏం చేయాలి అని ప్లాన్ రూమ్లో కూర్చొని మొత్తం ప్లాన్ చేసేవాడు.
ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత థర్డ్ రూము దీంట్లోకి వచ్చేవాడు. దీన్ని క్రిటిక్ రూమ్ అంటాడు. ఒక బయట వ్యక్తిలాగా ఇది ఎట్లా అవుద్ది, బయట మనం విమర్శిస్తామే, ఇది ఎట్లా అది ఎట్లా అని తను దానే విమర్శించేవాడు. దాంట్లో లోపాలు కనపడే అనుకోండి, వెంటనే ప్లాన్ రూమ్లోకి వచ్చేవాడు, వచ్చి మళ్ళీ ప్లాన్ చేసుకుని పోయేవాడు. అక్కడ పోయి మళ్ళీ థర్డ్ పర్సన్ లాగా దాన్ని చూసేవాడు. మళ్ళీ లోపాలు దొరికినాయి అనుకోండి, మళ్ళీ దీంట్లోకి వచ్చాడు. ఈ నెవర్ ఎంటర్డ్ ద డ్రీమ్ రూమ్. ఒక్కసారి ఆ గోల్ ఫిక్స్ అయిన తర్వాత ఆయన ప్లాన్ రూమ్ నుంచి క్రిటిక్ రూమ్ టు ప్లాన్ రూమ్ మూవ్ అయ్యాడు, కానీ డ్రీమ్ను మార్చుకోవాలా. అలా మరి ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో డిజ్నీ వరల్డ్ ఎంత గొప్పవాడు అయ్యాడో తెలుసు. ఆ క్వాలిటీస్ మా డైరెక్టర్లు కనపడ్డాయి నాకు. కనపడ్డ తర్వాత మా ఇద్దరికి బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. చూశాను మొత్తం కూడా కాన్సెప్ట్ డెవలప్ చేయటం, తర్వాత ప్లాన్ చేయటం, తర్వాత వెళ్ళటం, తర్జనలు పట్టడం. మా ఆఫీస్లో ఉండేవాడు, ఇంటికి కూడా పోయేవాడు కాదు. కొత్తగా పెళ్ళి ఉన్నా కూడా ఇంటికి మేము ఎందుకు అప్పుడప్పుడు బొమ్మను పంపించేవాళ్ళం. అట్లా దాంట్లోనే మునిగిపోయాడు. నేను ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ని. సో ఆయన ఆ తపన అదంతా చూసిన తర్వాత నేను కూడా ఉండాలి, అసలు ఆగేటట్టు లేడు. ఏది మన కోవిడ్ పోయిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత తీసుకుందాం అన్నాను. లేదు ఇప్పుడే తీయాలన్నాడు. మీరు పోయి ఎక్కడ ఏ తంటాలు తెస్తారో, కోవిడ్ టైం పీక్ టైము వైజాగ్లో షూటింగ్ లోడ్ క్యాన్సిల్ చేసి పంపించారు. ఆ టైంలో అంటే ఇక అప్పుడు నేను స్వయంగా నా మిత్రుడు మౌలి గారిని వెంట పెట్టుకొని మేము స్వయంగా ప్రతిరోజు సెట్లో ఉండి మొత్తం అక్కడ ఉండి మందులు అన్నీ తీసుకొని పోయి వాళ్ళకి ప్రతిరోజు గిర్నార్ టీతో సహా అన్నీ అక్కడ పెట్టుకున్నాం. మందులు రోజు ఇచ్చి అన్నీ వాళ్ళని ఇప్పుడే చెప్పారు మన మ్యూజిషియన్ మన రఘు కుంచి గారు చెప్పారు. నేను స్వయంగా ప్రతిరోజు అక్కడ ఉండేవాడిని. అందరూ ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని. ప్రతిరోజు వాళ్ళు మందులు ఇచ్చాం. క్యాంపరు ఈ హోమియో మందులు కూడా ఇచ్చాం. ఏది ప్రపంచంలో ఏది పనిచేసిందంటే ఆ మందులన్నీ తెచ్చి పెట్టుకొని ఒక్కళ్ళకు కూడా మాకు 70-80 మంది వర్క్ చేశారు. 40 రోజులు షూటింగ్ జరిగింది, కానీ ఒక్కళ్ళు కూడా కోవిడ్ బారిన పడలేదండి. వైజాగ్లో తీసాం, ఫిష్ మార్కెట్లు సముద్రంలో దగ్గర, తర్వాత అరకులోయలో తీసాము, హైదరాబాద్లో మొత్తం ఎక్కడ కూడా షిప్పింగ్ యార్డు, ఫిష్ మార్కెట్ అన్నీ చాలా క్రౌడెడ్ ప్లేస్లో చేశారు. ఒక్క సింగిల్ పర్సన్ కూడా కరోనా రాకుండా పీక్ టైంలో చేయగలిగాము. మరి వాళ్ళ సంకల్ప బలానికి అందరి కృషి కూడా తోడైంది. తర్వాత ఈ సినిమా ఏ సినిమా అయినా హిట్ కావాలంటే అండి, కొన్ని క్రిటిక్స్ బన్నీ గారు లాంటి వారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు, ఏదైనా ఒరిజినాలిటీ ఉండాలి. ఏదో ఎవరో చెప్పిన ఐడియాను పట్టుకొని దానికి కాస్త మార్పులు చేర్పులు చేసి మన సినిమా హిట్ చేద్దామంటే కాదు. సినిమా కానీ నావెల్ కానివ్వండి, ఏదైనా ఒక జానరాలో అది పోవాలి అంటే ఒరిజినల్ ఐడియా అయి ఉండాలి. తర్వాత రెండోది ఏమిటంటే క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ అంటే ఏమిటి? ఇమాజినేషన్. డైరెక్టర్ ఇమాజినేటివ్ ఫ్యాకల్టీ బాగా విస్తృతంగా ఉండాలి. అంటే ఒక క్యారెక్టర్ మైక్రోస్కోపిక్ లెవెల్లో దాన్ని అనలైజ్ చేసుకోగలగాలి. మనం చూడని అంటే రవి కాంచని వాడు, అంటే కవి అంటే రవి కాంచని వాడు, రవి చూడని చోట కూడా రవి వెళ్ళని చోట కూడా కవి కాంచుతాడు, అంటే సూర్యుడు దూరం చోట కూడా కవి చూడగలుగుతాడని చెప్తాం కదా. అలా ఇమాజినేటివ్ ఫ్యాకల్టీ విస్తృతంగా ఉండాలి డైరెక్టర్కి. సో అప్పుడు సక్సీడ్ అవుతుందని చెప్పేసి బన్నీ గారు లాంటి వారు చెప్తూ ఉంటే నేను చాలాసార్లు విన్నాను. తర్వాత ప్లాట్ డెవలప్మెంట్ అంటే అది హిట్ కావాలంటే ప్లాట్ అంటే ఒక్కొక్క స్టోరీని డెవలప్ చేసుకుంటూ పోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టోరీ టెల్లింగ్ అనేది దేనికైనా కూడా కథాబలం మీదనే సినిమా పోతుంది. స్టోరీ టెల్లింగ్, ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ గురించి ఒక పెద్ద ఆయన ఏమంటాడంటే, స్టోరీ టెల్లింగ్ ఈజ్ లైక్ ఏ లవ్ అఫైర్. ఎనీ ఫూల్ కెన్ లవ్, బట్ ఇట్ నీడ్స్ ఎ కన్సిడరబుల్ స్కిల్ టు బ్రింగ్ ఇట్ టు ఏ లాజికల్ కన్క్లూజన్ అంటాడు. ప్రతోడు ప్రేమిస్తాడండి. అంటే కథ చెప్పడం అనేది ప్రేమించడం లాంటిది. ప్రేమించడం ఎవడైనా చేయొచ్చు, కానీ ప్రేమని సాఫల్యం చేసుకోవటం ఉంటుంది చూసారు. ఒక లాజికల్ ఏది మధ్యలో ఉరేసుకొని సావటము, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం, లజ్నా మనం చూస్తాం కదా భగ్న ప్రేమికులు. అట్లా కాకుండా పెళ్లి దాకా తీసుకురాగలిగేవాడే గొప్ప ప్రేమికుడు అవుతాడు. ఏదో మధ్యలో భగ్న ప్రేమికుడు అయిన వాడు అది కాదు. అంటే ప్రేమించడం మనందరం కూడా ఏదో ఒక స్టేజ్లో ప్రేమించి ఉంటాం, ఏదో ఒక అమ్మాయిని లోపల బయట చెప్పాను లోపల అనుకుని ఉంటాం, కానీ లాజికల్ కన్క్లూజన్ తీసుకురాలా. మనం అనుకున్న వాళ్ళు చేసుకుని ఉండకపోవచ్చు. చాలామంది కథలు రాస్తారు, కానీ ఆడియన్స్కి రీచ్ అవ్వవు. ఆ స్టోరీ టెల్లింగ్లో ఏమిటంటే లాజికల్ కన్క్లూజన్కి తీసుకురావాలి. అది ప్లాట్ డెవలప్మెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఎలిమెంట్ ఒకటి ఉండాలి. తర్వాత మెసేజ్, అంటే మెసేజ్ ఎఫెక్టివ్గా చెప్పగలగాలి. మెసేజ్ అంటే మోరల్స్ కాదండోయ్. మన నీతులు వినడానికి సినిమాకి రారు. సుమతి శతకం ఉంది, భాస్కర్ శతకం ఉంది, ఇలాంటి రామాయణం ఉంది, భారతం ఉంది, భగవద్గీత ఎన్నో ఉన్నాయి నీతులకి. మెసేజ్ అంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉండదలుచుకున్నావు అని మెసేజ్ ఇవ్వదలుచుకుంటే ఆడియన్స్ క్లియర్గా అర్థం కావాలి. సొసైటీని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీ మానాన్ని నువ్వు ఉండు అని చెప్పదలుచుకుంటే ఆ మెసేజ్ ఆడియన్స్ క్లియర్గా అర్థం కావాలి. అంతేగాని మన నీతులు బోధించడం అనేది మూవీ కాదు, మన డ్యూటీ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవడిని మార్చలేడు. రాముడు మార్చాడా? ఒక రావణ్ణి మార్చేస్తే రామరావణ యుద్ధం ఉండేది కాదు కదా.
కృష్ణుడు మార్చాడా? దుర్యోధనుడికి ఒక మనసు మార్చేస్తే కౌరవ పాండవ యుద్ధం ఉండేది కాదు కదా. ఎవరు మార్చారు? యేసుక్రీస్తు మార్చారా? మార్చడం పక్కన పెట్టండి, ఆయన్నే సులువు వేశారు. ఎవ్వరూ ఎవరిని మార్చలేరు. మరి నీతులు చెప్దాం ఇది అనుకుంటే మూవీలో కుదరదు. అంటే నీతి తప్పమని చెప్పడం కాదు దాని ఉద్దేశం. మనం చెప్పదలుచుకున్న పాయింట్ని, అంటే మెసేజ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అదొక మొరాలిటీ, మోరల్ అనుకుంటారు. మోరల్ అని కాదు, మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూని ప్రజెంట్ చేయదలుచుకున్నామో అది ఆడియన్స్ కూడా, డైరెక్టర్ వ్యూ ఆడియన్స్ క్లియర్గా అర్థం కావాలి. అప్పుడు ఆ మూవీ హిట్ అవుతుంది. దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది. దేవతల దగ్గర నుంచి ఇప్పుడు ఏ సొసైటీలో తీసుకున్నా కూడా ఎస్కేపింగ్ అంటాం. రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వాలి కొంత. అది ప్రతి సొసైటీలు ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో ఎస్కేప్ అవడానికి జనం మందు మీద ఎంత ఖర్చు పెడుతున్నారు తెలుసా అండి? దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మందు అంటే ఒట్టి మందే కాదు, దానికి సోడాలు, తర్వాత దానికి సంబంధించిన అన్ని పక్కన ఉంటాయి మసాలాలు, ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకు? ఈ ప్రపంచాన్ని, ఇంట్లో కుటుంబాన్ని లేదా ఈ సమస్యలన్నీ మర్చిపోదాం ఒక 2 గంటలు 3 గంటలు అని చెప్పేసి ఎక్కడో ఉండడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. మరి కొంతమంది సిగరెట్లు తాగుతారు. మందు తాగిన వాళ్ళు ఏంటంటే ఒక 10 నిమిషాలు దీని నుంచి ఎస్కేప్ అవుదామని. కొంతమంది రకరకాల ఎస్కేపింగ్ మెథడ్స్ రకరకాల. కొంతమంది గ్యాంబ్లింగ్, ప్యాకాట ఆడుతుంటారు. కొంతమంది ఆటలు ఆడుతూ ఉంటారు. ఏ ఆట రానోడు ప్యాకాట ఆడదాం అనుకుంటాడు. అంటే అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఎస్కేపింగ్, అంటే రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వాలనేది. మన మూవీకి వచ్చేది ఆ 2 గంటలు రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వాలి. అతనికి ఎంటర్టైన్మెంట్ కూడా మూవీలో ఉండాలి. అప్పుడే ఆ మూవీ హిట్ అవుతుంది. ఇవన్నీ కూడా మరి ఎక్కడ చదివాడు మా డైరెక్టరు? ఆ ఎలిమెంట్స్ అన్నీ చూపించాడు నాకు కథ చెప్పినప్పుడు. నేను ఎంఏ లిటరేచర్ చేశాను, లిటరేచర్లో పిహెచ్డీ చేశాను. నాకు కాస్త ఈ షేక్స్పియర్ నాటకాలు ఇవన్నీ చదివినటువంటి అనుభవం ఉంది. సో ఆయన అవన్నీ చెప్తే ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా, ఈ 9 నవరసాలు అంటాం కదా, ఈ 9 పాయింట్లు ఉన్నాయా లేదా అని అనలైజ్ చేస్తే అన్నీ ఉన్నాయి. అతనికి తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ మా కథలో అవన్నీ పట్టుకొచ్చాడు. లేదు నీతో పాటు ఉంటాను, నా క్లాసులని పక్కన పెడతాలని చెప్పేసి. నేను మూవీ ప్రొడ్యూసర్ కాదు, వీళ్ళకి టీంకి హెల్ప్ చేయడం కోసం నేను వచ్చాను. అంతేగాని ఆమె పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్. ఒక 25 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇది ఫస్ట్ మూవీ అనమాట దీంట్లోకి రావటం. తర్వాత ఇంకోటి అంటే మా మూవీని గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, ప్రేమించడం ప్రతివాడు చేస్తాడు. దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్కి ఎండ్కి తీసుకురావటమే కొద్దిమంది చేస్తారు, ప్రేమను పండించుకోగలుగుతారు. అలాంటి కథలు అందరూ రాస్తారు, సినిమాలు అందరూ తీస్తారు. దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్కి ఎండ్కి తీసుకొస్తారే, అదే గొప్ప సినిమా అవుతుంది. ఈ మూవీలోనండి ఎండ్ని మా ఎక్స్పర్ట్స్ కూడా పసిగట్టలేకపోయారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తేజేంద్ర అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను చూడనటువంటి థ్రిల్లర్ లేదు, ఈ డార్క్ కామెడీ. అంటే డార్క్ కామెడీ అంటే అదేదో బూత్ కాదండి. ఏమిటంటే క్యారెక్టర్స్ ఇంటెండ్ చేయకుండా ఆడియన్స్ నవ్వుతారు. నవ్వించాలని వాళ్ళు మాట్లాడవు, కానీ ఆడియన్స్కి నవ్వు వస్తుంది. అలాంటి వాటిని డార్క్ కామెడీ అంటారు, లేదా బ్లాక్ కామెడీ అంటారు. సో ఆ జానరాలో ఆయన ఏది వదిలిపెట్టుకుని ప్రపంచంలో వచ్చిన ప్రతి సినిమా చూశాడు. అతనికి నేను ఒక ఛాలెంజ్ విసిరాను. దీంట్లో ఎవరు విలనో నువ్వు పట్టుకుంటే 10,000 ఇస్తానన్నాను, ఫ్రెండ్ కాబట్టి. అంటే బెట్టింగ్ అని కాదు, ఒక గిఫ్ట్ ఇస్తాను, 10,000 ఇస్తాను అన్నాను. కానీ ఈ కుడ్ నాట్ ఫైండ్ ఇట్. సో ఆ తర్వాత ఒక ఎక్స్పర్ట్, గ్రేట్ ఎక్స్పర్ట్ని, గ్రేట్ క్రిటిక్ని చూపించాం. వాళ్ళు కూడా లాస్ట్ వరకు దాన్ని పసిగట్టలేకపోయారు. సో అప్పుడు మా డైరెక్టర్ సభాష్ ఇక వెంటనే ఏం చేశానో తెలుసా అండి, నేను డైరెక్టర్ని పిలిపించి 2 సినిమాలకి అగ్రిమెంట్ చేసుకున్నా. ఎందుకంటే దొరకడం తర్వాత నాకు. ఎందుకంటే ఈ సినిమాలు ఎట్లున్నాయంటే నేను కాస్త ఈ మధ్యన తెలుసుకుంటున్నారు. ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత బన్నీ గారు ఇలాంటి వారితో మాట్లాడటం తర్వాత కొన్ని తెలిసాయి. ఒక్క సినిమా హిట్ అయిన దగ్గర నుంచి పెద్ద హిట్ అయితే 0 పెరిగిద్దంట. అంటే 1,00,000 తీసుకున్న వాళ్ళు 10 లక్షలు అవుద్దంట. 10 లక్షలు తీసుకున్న వాళ్ళకి ఇంకో 0 అంటే 1,00,000, 1,00,000 తీసుకున్న వాళ్ళకి ఇంకో 0 అంటే 10 కోట్లు. ఒక బిగ్ హిట్తోని అలా 0 యాడ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి వారు చెప్పడం జరిగింది. సో ఎందుకని మంచిది అని చెప్పేసి 2 సినిమాలకు ఆల్రెడీ డేట్ చెప్పాలట. నా ఇష్టం వచ్చినప్పుడు చేయాలి, నేను అడిగినప్పుడు చేయాలని 2 సినిమాలకు ఆల్రెడీ తీసేసుకోవడం జరిగింది మా డైరెక్టర్ నుంచి. సో ఈ దీంట్లో చాలా అద్భుతంగా, అంటే షేక్స్పియర్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని ఒక నాటకం కూడా రాశాడు. అంతం బాగుంటే అంతా బాగుంటుంది. సినిమా వెళ్ళేటప్పుడు ఎండ్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటే అంతం బాగుంటే అంతా బాగుంటుంది అని ఒక నాటకమే రాశాడు. సో దీన్ని ఎవరు పెద్ద పెద్ద ఎంఐఎంఈలే పసికట్టలేనటువంటి విధంగా దీన్ని లాజికల్ కన్క్లూజన్ ఇచ్చాడు డైరెక్టర్. రియల్లీ హ్యాట్స్ అప్ టు హిమ్. తర్వాత దీంట్లో చెప్పాలంటే మా హీరో వాల్ట్ డిస్నీ ఒక సందర్భంలో అంటాడు, వీ డోంట్ మేక్ మూవీస్ టు మేక్ మోర్ మనీ, వీ మేక్ మోర్ మనీ టు మేక్ మోర్ మూవీస్ అంటాడు.
అంటే సినిమా అనేది మా బ్లడ్ అండ్ బోన్ బయల్ మొత్తంలో నరాన జీర్ణించుకుపోయింది. అది లాభం వస్తుంది, డబ్బులు సంపాదించడం కోసం సినిమాలు తీయటం కాదండి, సినిమాలు తీయటం కోసం డబ్బులు సంపాదిస్తామని చెప్పేసి చెప్తుంటారు. చాలామంది ఆస్తులు అమ్ముకోవటం ఇవన్నీ మీరు చూస్తుంటారు. మొత్తం పెట్టి సినిమా కోసం చేస్తారు. సినిమాలో డబ్బులు రావచ్చు రాకపోవచ్చు, కానీ వాళ్ళ ప్యాషన్. మా హీరో కూడా వాల్ట్ డిస్నీ కోకు చెందినటువంటి వ్యక్తి అనమాట. సినిమాలు అంటే అతను చైల్డ్ ప్రాడజీ, మీకు ఎవరికి తెలియదు, బాల మేధావి అంటాం. 9వ తరగతిలోనే అతనికి గిన్నిస్ రికార్డు ఉంది మెమరీలో. పై బాయ్ అని కూడా వీకు, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్ అతన్ని జాతీయంగా లోకల్గా అన్ని పేపర్లు కూడా నేషనల్ లెవెల్లో కూడా కీర్తించబడిన వ్యక్తి. అతను మెడిసిన్ చదవమని వారి నాన్నగారు అంటే మా గురువు గారు, ఆయన పెద్ద ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ప్రపంచవ్యాప్తంగా అంటే ఎవరికి తెలియదు, చాలా సైలెంట్గా ఉంటారు, కొద్దిమంది మాత్రమే వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన మెడిసిన్ చదువుకోండి అని అబ్బాయిని బెంగళూరు పంపిస్తే ఏం చేశాడు తెలుసా అండి? 350 సినిమాలు చూసి వచ్చాడు. ఇక ఆ తర్వాత మా అందరికీ అంటే 350 చూడాలంటే రోజుకు ఒకటి చూస్తున్నా కాదు, అంటే ఒకరోజు 4-5 కూడా చూస్తుంటాడు. రోజు చూడటం కుదరదు కదా. ఇక ఆ ప్యాషను ఇక అంత అయిపోయిన తర్వాత ఇక మేమంతా కూడా ఇక ఆయన అబ్బాయిని, సరే నువ్వు ఇంక ఏది చేయి, నువ్వు అంతా వాల్ట్ డిస్నీ లెవెల్లో ఉంది కాబట్టి ఇక నీ లైఫ్ అంతా దీంట్లో తాడో పేడో దీంట్లో తెలుసుకో అని చెప్పేసి ఫ్రెండ్స్ అంతా కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ అమ్మాయి జియా శర్మ, షీజ్ ఏ సెల్ఫ్ మేడ్ గర్ల్. ఏది పేరెంట్స్ లేకపోయినా కూడా తను తాను అర్జున్ రెడ్డిలో నటించిందండి. మీకు తెలుసో లేదో సెలబ్రిటీ పాత్ర చేసింది, హీరోయిన్ పాత్ర చేసింది. తర్వాత దీంట్లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్గా దీంట్లో వచ్చింది. షీజ్ ఏ పహాడ్ గర్ల్ అంటారు, హిమాచల్ ప్రదేశ్లో ఉండేది. తర్వాత బాంబే వచ్చింది. తర్వాత హిందీ సినిమాల్లో వీటన్నిటిలో చేసేది. తెలుగులో ఒకటే చేసింది, అర్జున్ రెడ్డిలో చేసింది. ఆ తర్వాత ఈ కథ డైరెక్ట్ అనిపించింది, ఎందుకంటే తెలుగులో చాలా కథలు నచ్చలేదని చేయలేదు. అమ్మాయి కథ నచ్చకపోతే సినిమా చేయదు. సో తెలుగులో ఒక 5-6 పోయి అడిగినా కూడా చేయలేదు. మన కథ నచ్చిన తర్వాత చేస్తానని చెప్పేసి వచ్చి సెకండ్ తెలుగు మూవీ హీరోయిన్కి. తర్వాత ఇక రఘు కుంచి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ప్రతి సినిమాలో మనంతా చూస్తూ ఉంటాం మ్యూజిషియన్గా. తర్వాత దీంట్లో చాలా అద్భుతమైనటువంటి పాత్ర, అంటే సస్పెన్స్ ఉండాలి కాబట్టి అది ఏమిటనేది నేను చెప్పలేను. తర్వాత మరి రోషన్ గురించి చెప్పాలి అంటే ఇళయరాజా గారు చాలా గొప్ప మ్యూజిషియన్ కదా, ఆయన సినిమాలకి రోషన్తోని ఆర్ఆర్ కొట్టించుకున్నాడు 2 సినిమాలకి. మరి సామాన్యమైన మా అబ్బాయి కాదు. అది నాకు తెలిసి రోషన్ పట్టుకున్నాను. మరి నువ్వు ఎట్లయినా ఖచ్చితంగా మా సినిమాకి నువ్వే ఆర్ఆర్ చేయాలి అని చెప్పేసి. మరి ఇంకొక మిత్రుడు ఉన్నాడు గిఫ్టన్ ఇలియాస్, ఇతను కూడా మ్యూజిషియన్, ఇతను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అండి. చాలామందికి తెలియదు, కొన్ని సినిమాలు చేశాడు. అతన్ని చూస్తే ఈ పాత్రలో మా డైరెక్టర్ చెప్పిన పాత్రకి నేనే చెప్పా, ఈయనకి మ్యూజిక్ వద్దు, ఈసారి మ్యూజిక్ వద్దు, యాక్ట్ చేయించు అని చెప్పేసి డైరెక్టర్ చెప్తే యాక్ట్ చేయించాడు. ఆ గెటప్ చూశారు కదా, మనం దాంట్లో కూడా ట్రైలర్లో కూడా చూశారు. ఈయనకి ఈసారి మ్యూజిక్ వద్దు, ఏమి వద్దు, యాక్టింగ్ పెట్టు అని చెప్పేసి డైరెక్టర్ చెప్తే యాక్టింగ్లో పెట్టడం జరిగింది. సో ఇలా ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా మేకింగ్ అంతా జరిగింది. సో మరి నేను టీచర్ని కాబట్టి జనరల్గా కాస్త ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా చాలా విషయాలు మీతో చెప్పాలనుకున్నాను, కానీ మీరంతా కూడా మరి టైం కన్స్ట్రెయింట్ ఇదంతా ఉంది, మీకు చెప్పాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఫ్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం మీకు చెప్పాల్సిన విషయాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. వచ్చినటువంటి శ్రీనివాసరాజు గారు, అంటే ఫార్మర్ జేఈఓ టీటీడీ, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి, తర్వాత యూత్ వెల్ఫేరు, తర్వాత కల్చర్, ఇవన్నీ చాలా చూస్తున్నారు. వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే రఘునందన్ రావు గారు ఐఏఎస్, పంచాయతీరాజ్ కమిషనర్, రూరల్ డెవలప్మెంట్, వారికి కూడా మా మీద ప్రేమతోని మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వారికి థ్యాంక్స్. అలానే జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారు, తర్వాత కృష్ణారావు గారు కూడా విద్యావేత్త, ప్రముఖ విద్యావేత్త నోవా కృష్ణారావు గారు అంటాం, వారు కూడా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులంతా కూడా మార్నింగ్ రావటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. 9 గంటలకు ప్రోగ్రాం రావటం అంటే రాత్రి మీరు 12-2 ఇంటికి పోయి పొద్దున్నే రావటం అనేది సామాన్యమైన విషయం కాదు, నాకు తెలుసు. మీరంతా వచ్చినందుకు మీ అందరికి మరీ మరీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. All description of mine, Dr. Verlu, I had already given it to you. So, thank you so much, sir, for coming here. And no matter how much you prepare, you gotta say what you gotta say. Right, Dr. Verlu? Hannah? I'm right. Storytelling is an art. But frankly speaking, when I was approached for this film, I did not understand
Okay. So when I was approached for this film, I didn't understand bit of the film because of its turns and twists. But the way it was narrated it to me and the feeling was so good. My gut told me I should do this film. I went on sign this film and shooting was started. I'm sorry. Okay. I'm not as experienced as Dr. Verlu. I really need to take a training from him. Oh, God. Yeah. So when the shooting was started, during shoot, I lived the film, the story which was narrated to me, and the twist and turns were so amazing that my gut told that this decision which I have taken was absolutely correct. Entire experience, whether it's producer, director, Uday, crew, everyone was so amazing. Besides the film being such an amazing story, everyone made me feel so amazing and special. One of the best experience that I've had, and I'm sure when the audience will go and watch this film in the theaters, will have the same amount of experience. Because today my gut is telling this film will do so good. Thank you so much. Thank you. presents. అండ్ ఆల్సో తమన్నా గారు ఈరోజు మార్నింగ్ 9:30 ట్రైలర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ బన్నీ వాసు గారు ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. సో ఆయన హీఈస్ అ వెరీ బిజీ పర్సన్. సో అంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం మా ఈ సినిమా క్షణక్షణ మూవీని సపోర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. అండ్ మా ఈ చిన్న సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మాకు పెద్ద బూస్ట్ సార్. సారీ, గీతా ఫిలిమ్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ మాకు ఒక పెద్ద బూస్ట్ లాగా. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ క్షణక్షణం ట్రైలర్ చూశారు కదా, సినిమా ట్రైలర్ ఎంత ఇంప్రెసివ్గా ఉందో మూవీ కూడా అంత ఇంప్రెసివ్గా ఉంటుంది. అందరు చెప్పే మాటే కదా అని అనుకోవద్దు, సీరియస్లీ నేను చెప్పేది నిజం. మూవీ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. చాలా ఇష్టపడి కష్టపడి చేశాం విత్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్. అండ్ ఫర్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ కార్తిక్ మేడికొండ ఫర్ గివింగ్ ఎ లవ్లీ స్క్రిప్ట్. థ్యాంక్ యూ కార్తిక్, క్షణక్షణ మూవీ ఇచ్చినందుకు. అండ్ అలాగే క్యాస్ట్ అండ్ క్రూ, జియా, రఘు కుంచే గారు ఫస్ట్ టైం ఈ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్ కోటి గారు ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఆయనతో పాటు కాంబినేషన్ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ లక్కీ. సో థ్యాంక్ యూ కోటి గారు. అలాగే రోషన్ మ్యూజిక్, హీ గేవ్ ఎక్స్ట్రాడినరీ అండ్ అవుట్స్టాండింగ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ రఘు కుంచే గారు, జియా, అండ్ మై ఫ్రెండ్ గిఫ్టన్. యాక్చువల్లీ హీఈస్ నా ప్రీవియస్ మూవీ మిస్ మ్యాచ్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో మంచి రోల్, చాలా ఇంట్రెస్టింగ్ రోల్ చేశారు. అలాగే ఎవ్రీ వన్, కెమెరామ్యాన్ సిద్ధ, ఎడిటర్ గోవింద్, ఎవ్రీ వన్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు చూశారు కదా, లైక్ చాలా మౌలి గారు అండ్ వర్లు గారు ఈ సినిమాను ఒక సొంత బిడ్డలా చూసుకున్నారు. లైక్ ఎక్కడ మనం ఆగస్ట్లో స్టార్ట్ చేసాం, లైక్ అప్పుడే జస్ట్ పర్మిషన్ ఇచ్చారు షూటింగ్స్కి. సో ఇంకా కోవిడ్ పూర్తిగా తగ్గలేదు. సో ఆ టైంలో ఫిష్ హార్బర్, వైజాగ్లో అలాంటి ప్లేసెస్లో కూడా అతను మౌలి గారు, వర్లు గారు చాలా కేర్ తీసుకున్నారు ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ మీద, లైక్ సేఫ్టీ మెజర్స్, శానిటైజర్స్, మాస్కులు, ఎవ్రీథింగ్. సో సో చాలా లైక్ వాళ్ళ అంత కేర్ తీసుకున్నారు కాబట్టి మేము ఈ సినిమాని ఆన్ టైమ్గా కంప్లీట్ చేయగలిగాం. లేకపోతే అది పాసిబుల్ అయి ఉండేది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా February 26 రిలీజ్ కాబోతుంది. సో ప్లీజ్, సో లక్కీలీ ఆడియన్స్ కూడా సినిమాని లైక్ బాగా దర్ ఎంకరేజింగ్, దే వాచింగ్ మూవీస్. మనం రీసెంట్ ఉప్పెన కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, క్రాక్, ఎవ్రీథింగ్ దే డూయింగ్ వెల్. సో అలాగే ఈ సినిమా కూడా మీరు థియేటర్స్కి వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ బన్నీ సార్, మీ హెల్ప్ అసలు చాలా మాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్. అండ్ February 26 we are coming. We all need your blessings, support and love. Thank you sir, thank you. క్లోజ్ చేశాను.
I would like to give one suggestion to Uday. లైక్ అంటే నేను ఇండస్ట్రీలో దిస్ ఇస్ మై 19th ఇయర్ నేను ఇండస్ట్రీకి వచ్చి. అంటే నేను దిల్ రాజు గారితో నాకు జర్నీ ఉంది. చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అందరితో కూడా, అంటే ఇప్పుడు స్టార్స్ అయిన చాలామంది హీరోలను యంగ్ నుంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళతో ఫాలో అవుతూ వచ్చాను. కానీ ఓన్లీ వన్ సజెషన్ ఐ కెన్ గివ్ యూ ఇస్ లైక్ మీ ఆటగారి సేవ అండ్ మిస్ మ్యాచ్ అండ్ నవ్ ఇది కీప్ ఆన్ ట్రైయింగ్. అంటే అంటిల్ ఎందుకు మీకు తపన ఉంది కదా నేను సక్సెస్ అవ్వాలి ఇక్కడ ఇండస్ట్రీలో అని చెప్పి మీరు మెడిసిన్ వదిలేసి, మీ ఫాదర్ అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఇవన్నీ వదిలేసి మీరు వచ్చి ఇక్కడ ఇంత కృషి చేస్తున్నారు కదా. అంటే చాలామంది అనుకునేది అంటే ఇండస్ట్రీలో ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సక్సెస్ అవుతాం, ఏదో ఎవరైనా సపోర్ట్ ఉంటేనే సక్సెస్ అవుతాం. మై ఫాదర్ ఇస్ ఏ కోకోనట్ బిజినెస్ మ్యాన్. నాకు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాం తప్ప నాకు ఇక్కడ ఎవరు కూడా తెలియదు. ఓన్లీ నేను వచ్చి నా తప్పనే టుడే నేను ఇక్కడ నుంచి మాట్లాడడానికి ఈ స్టేజ్ తీసుకొచ్చి నేను చాలామంది హీరోలను చూశాను. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళని తీసుకొచ్చి మార్నింగ్ 11 o'clock షో వరకే పనిచేస్తుంది. థియేటర్కి జనాలు తీసుకురావడం మేబీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఓపెనింగ్ తక్కువ ఉంటుంది, స్టార్ కిడ్స్కి ఏంటంటే కొంచెం ఓపెనింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 11 o'clock అది స్టార్ కిడ్ అయినా కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ 11 o'clock తర్వాత స్క్రీన్ మీద రన్ అయ్యేదే వాళ్ళని ఫ్యూచర్ తీసుకెళ్తుంది. యూ హ్యావ్ అ టాలెంట్, కీప్ ఆన్ ట్రై అంటిల్ మనం సక్సెస్ వచ్చే వరకు కూడా మన జర్నీ ఆపకుండా నువ్వు ట్రై చేస్తుంటే సక్సెస్ ఎక్కడో ఉంటుంది ఒక పాయింట్ దగ్గర, అక్కడ నువ్వు జర్నీ చేయి, డోంట్ స్టాప్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV.